రోజు ఎన్నప్పుడు చూస్తాం అల్యూమినియం ఫండ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి కంట్రిబ్యూట్ చేసి కట్టాం. ఎలివేషన్ బాగా అవును సార్ డబ్బులు మిగిలిన డబ్బులు కట్టాం కానీ చాలా బాగా రండి ఇంకా ఇంకో కారు ఉంది సార్ సార్ కొంచెం ముందుకు రండి సార్. బ్రదర్ గ్లాస్ తింటావా? గ్లాస్ కరీం భాయ్ వెనక మేము సంక్షేమం ఒకటే చేస్తాం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందో ఢిల్లీ కూడా అదే జరిగింది. కేవలం సంక్షేమం ఒకటే చేస్తాం, అభివృద్ధి చేయము అంటే కనుక ప్రజలు ఒప్పుకోవట్లేదు అనేదానికి ఉదాహరణ ఇది. ఢిల్లీలో కూడా అదే చూపించారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క డెవలప్మెంట్ వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఏమైనా జరిగింది ఢిల్లీలో అంటే ఒకటి కూడా చెప్పే పరిస్థితులు లేవు. ఎప్పుడో 14-15 సంవత్సరాల క్రితం మెట్రో, ఢిల్లీ మెట్రో అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ జరిగింది. దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ కూడా జరగలేదు. దాన్ని ఎక్కడ మేము క్యాంపెయిన్కి వెళ్ళినాం, మా ఎంపీలు కూడా చాలామంది క్యాంపెయిన్కి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర ఫీడ్బ్యాక్ అడిగితే అందరూ చెప్పింది ఏ వార్డుకి వెళ్ళినా ప్రతి వార్డులో కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే తాగే నీరు, మురుగు నీళ్ళు పక్కనే వెళ్తూ ఉన్నాయి. అసలు ఏదో కూడా తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇక్కడ ఢిల్లీ మన క్యాపిటల్ ఏముండి ఒక రోడ్డు లేదు, చిన్న గల్లీలోకి వెళ్తే తాగడానికి నీళ్ళు లేవు అని చెప్పారు. ఆ రోజు చెప్పారు మా ఎంపీలు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈసారి ఎన్డీఏనే వస్తుంది, గెలుస్తుంది అని చెప్పి అదే ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. ఒకటి మా అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదేమి రాచరికం కాదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండటానికి అలాంటి పరిస్థితి ఉండదు. నా 30 సంవత్సరాలు పోయినసారి అది చెప్తేనే ప్రభుత్వాన్ని మార్చారు. మళ్ళీ అది చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మొదటిది అది చెప్పిందో అది చెప్పినా, లేకపోతే వరికిపుడిశాలకు సంబంధించి ముఖ్యంగా మనము రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి అడుగుతున్న పెద్ద ప్రాజెక్ట్ ఏమిటి అంటే ఏదైతే గోదావరి నుంచి పెన్నాకి తీసుకుని వచ్చి వాటర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ చేద్దామనేది మనం అడుగుతా ఉంది, చేద్దామని ముందుకు వెళ్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతా ఉంది. మొన్న నేను కూడా కలవడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారిని, మళ్ళీ ఒకసారి ఆవిడ కూడా దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఫైనాన్షియల్గా తీసుకుందాం, మిగతా వాళ్ళలాగా ఏదో ఊరికే నామకే వస్తే ఏదో చెప్పి వదిలేటువంటి కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి అవకాశం వచ్చిన దగ్గర కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు అది చెప్తా ఉన్నాం వరికిపుడిశాలు అడిగినప్పుడు అంటే
అది నీళ్లు తీసుకొని వచ్చి రిజర్వాయర్ తయారు చేసిన బొల్లపల్లి మండలం తయారు చేయాలి. సో దానికి దీనికి ఇప్పుడు లింక్ మెన్స్ అవుతూ ఉంది. ముందు ఆ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్దాం, దాంతో అది ముందుకు వెళ్ళిన తర్వాత వరకు కుర్సాల ముందుకు తీసుకెళ్దాం అనేది దగ్గర ఆగి ఉంది. దాన్ని ముందుకు వెళ్ళగా అడుగులు పడగానే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తారు. లాంగ్ రన్ ప్రాజెక్ట్ సార్, 50 ఏళ్ళు పడుతుంది ఆ ప్రాజెక్ట్ అవ్వడానికి. 80,000 కోట్ల బడ్జెట్, పోలవరం 20,000 కోట్ల బడ్జెట్ 15 ఏళ్ళు పట్టి నడుస్తుంది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నీ వచ్చేసరికి ఎన్ని ప్రభుత్వాలు మారిపోతే మీకు తెలుసు. పోలవరం 50,000 కోట్ల బడ్జెట్ మొదటిది. రెండవది ఏమిటంటే అది ఏదైతే గోదావరి పెన్నా ఉందో అది కేవలం ఒక ఫేజ్ కింద చేయట్లేదు. ఒక ఫేజ్ కింద చేసి చెప్తే మీరు కరెక్ట్గా చెప్పింది. 80,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మూడు నుంచి 4 ఫేజ్లాగా చేయబోతా ఉన్నాం. మొదటి ఫేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది మన దగ్గర. ఏదైతే రైట్ కాలం ఉందో, పోలవరం రైట్ కాలం ఉందో అది వచ్చి ఇక్కడ పడతా ఉంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ చేయవలసింది. అక్కడ బ్యారేజ్ దగ్గర తీసుకుని ఎత్తిపోసి బొల్లాపల్లిలో నీళ్ళు రిజర్వాయర్లో నీళ్ళు పోయాలి. అది రెండో ఫేజు మూడో ఫేజు. సో దాన్ని ఈ 3 నెలలు 4 నెలల్లోనే మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని ముఖ్యమంత్రి గారు అన్నారు. దీని గురించి అయితే నేను వచ్చిన ప్రతి దగ్గర అవకాశం వచ్చిన దగ్గరల్లా ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. సార్ ఇది చాలా అవసరం, కేవలం ఒక నియోజకవర్గానికి కాదు 3 నియోజకవర్గాలకు అవసరం, ఈ ప్రాంతానికి అవసరం. ఆయన కూడా దాన్ని సానుకూలంగా అన్నారు, ఇది అవసరం చేయవలసిందే అని. అలాగే ఇరిగేషన్ మంత్రి గారు నాకంటే కూడా గట్టిగా మాట్లాడుతాను. నాకంటే గట్టిగా ఇరిగేషన్ మంత్రి గారు కూడా లేదు, ఈ ప్రాంతానికి వరకు ఇప్పుడు సార్ చేయవలసిందే, చేస్తేనే ఇక్కడ సుభిక్షంగా ఉంటారని చెప్పి. కాబట్టి దాని గురించి ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మంత్రి గారు కానీ, నేను కానీ, మా ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా గట్టిగానే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఒకటే ఏంటంటే దానికి ఉన్న అడ్డు ఏంటంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్ వస్తూ ఉంది. మనం బారోయింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల ఏదైతే మనం దానికి పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి, దానికి అప్పు తీసుకొని వచ్చి దాన్ని చేయాలి. అప్పు తీసుకొచ్చి చేయాలంటే మీకు తెలిసిందే పాత బకాయిలే దాదాపుగా 1,2 లక్షల కోట్లు ఉన్నాయి. అవి తీర్చాలి. కొత్తగా అప్పు తీసుకోవాలంటే అడుగుతా ఉంది ఏంటంటే అయ్యా మీ లిమిట్స్ అయిపోయినాయి కాబట్టి కొత్తగా అప్పు రావాలంటే ఇబ్బంది అవుతామని చెప్పి. సో ఇవన్నీ అధిగమించాలి. ఒక రోజులో అయ్యే అది కాదు, కానీ ప్రయత్నం అయితే ఆగలేదు. హయాంలో మొత్తం క్లియరెన్స్లు అన్నీ వచ్చిన ప్రాజెక్టు ఏకైక ప్రాజెక్టు వరకు కుర్సాల. దాన్ని కంప్లీట్ చేస్తే మీకు లైఫ్ అలా. రాష్ట్రం మొత్తం మీద కూడా గడిచిన 5 సంవత్సరాల్లో కూడా అన్ని పర్మిషన్స్ వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ అయితే ఉందంటే అది వర్క్ కుర్సాల ఒకటే. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు, ఫారెస్ట్ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి, అది ఒకదానికే వచ్చినాయి. కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకున్నామో దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. మా పార్లమెంటేరియన్గా నేను అక్కడ ఉండి కానీ, మా ప్రాంత ప్రజలుగా అభిలాష్ కానీ ఆలోచించి అంత సీరియస్ తీసుకుంటాం అనేది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు. మిర్చి రైతులు సరైన ధర లేక ఆవేదన. దీని గురించి మీరు సీఎం చంద్రబాబు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. మొన్నదాకా 15,000 ఉన్న మిర్చి ధర ఇప్పుడు 12,000కి వచ్చింది. దీని గురించి నిన్న మీరు చూసుంటారు, నిన్న కూడా మీకు కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్తాం. వాళ్ళు పరిగణలోకి తీసుకున్న వాళ్ళకి మాత్రమే పిఎంకిసాన్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. అని పెండింగ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు రావట్లేదని మీరు అది నిన్న బడ్జెట్లో కానీ దాని మీద రిలీజ్ చేసి అప్లై చేస్తారు. అదే 2018లో కట్ ఆఫ్ టైం పెట్టారు. 2018 తర్వాత ఎవరైతే గిఫ్ట్ డీడ్లు కానీ సేల్ డీడ్స్ కానీ చేస్తుంటే కనుక వారికి అది వర్తించట్లేదని చెప్పి నేను లేవనెత్తడం జరిగింది. దాన్ని పరిష్కరిస్తామని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారు, వ్యవసాయ మంత్రి గారు కూడా చెప్పారు. దాన్ని బడ్జెట్లో కంటే కూడా రూల్స్లో మార్చాల్సిన అవసరం ఉంది. ఆ రూల్స్లో మార్పించే కార్యక్రమంలోనే అందరం కూడా దాని గురించి మాట్లాడుతాం. తొందరగా అవుతుందని ఆశిస్తాం. రీసెంట్లో పెట్టిన బడ్జెట్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అంటే మీరు ఒక ప్రాంతానికి ఒక దగ్గరికి అని చూడటం కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మీరు చూస్తే కనుక బడ్జెట్లో కంటే కూడా ముందు మీరు 8 నెలల నుంచి 9 నెలల నుంచి చూస్తే అమరావతి 15,000 కోట్లు ఇప్పించుకోగలిగాం. ఇంకో 11,000 కోట్లు హట్కో నుంచి ఇప్పించుకోగలిగాం. అమరావతితో పాటుగా మరొకటి ఏదైతే పోలవరం ఉందో దాన్ని పూర్తిగా ఆగిపోయి ఉంటే దాన్ని ముందు తీసుకువెళ్తూ దానికి కూడా డబ్బులు దాదాపు 12,000 13,000 కోట్లు మనం రిలీజ్ చేయించుకోగలిగాం. ఇవన్నీ కూడా మీరు అనుకున్నట్లు పెద్ద బడ్జెట్లో పెట్టించినవి ఏం కాదు కదా. మీరన్న లాస్ట్ 9 నెలలు బడ్జెట్లో పెట్టించి బడ్జెట్ బయట పెట్టే పోలవరానికి ఇచ్చారు. దాని తర్వాత బడ్జెట్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే రైల్వేకి సంబంధించి హైయెస్ట్ 10 రెట్లు ఎక్కువగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 10 రెట్లు ఎక్కువగా కూడా కేటాయించడం జరిగింది రైల్వేకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనం అడుగుతూ ఉన్నది ఏమిటంటే ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళండి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరు ఎవరు బడ్జెట్లో పెట్టారా అని అడిగితే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో లేదు.
బడ్జెట్లో పెట్టకుండానే వచ్చింది కదా 12,000 కోట్లు. బడ్జెట్ని మీరు దాన్ని ప్రతిసారి కూడా అక్కడ మన పేరు ఉందా అని చూసేదానికంటే దాని నుంచి మనం ఎంత తెచ్చుకుంటున్నాం, ఏ స్కీమ్ కింద సెంట్రల్ స్టేట్ స్కీమ్స్ కింద మనం ఎంత కేటాయించారు, ఆ కేటాయించిన సెంట్రల్ స్టేట్ స్కీమ్స్లో మనం ఎంత తెచ్చుకుంటున్నాం రాష్ట్రాన్ని అని అడగండి. అడిగితే మీకు పూర్తి ఆన్సర్ వస్తుంది. ఢిల్లీ రిజల్ట్ అందరూ చూస్తూ ఉన్నారు కదా. ఏదైతే అందరికీ కూడా క్షమాపణలు, కొద్దిగా డిలే అయింది, ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మిమ్మల్ని అందరినీ కూడా వెయిట్ చేయించాల్సి వచ్చింది, దానికి క్షమించాలి. ఈరోజు ఏదైతే మనం గుంటూరులో మహీంద్రా తరపున చిక్కుపల్లి రాకేష్ గారు వాళ్ళ డీలర్షిప్లో కొత్తగా 2 ఎలక్ట్రిక్ కార్స్ అనేది ఈరోజు రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. వారి పైనీర్ సంస్థ గురించి తెలిసిందే, ఏ విధంగా గడిచిన 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో కార్స్ సంబంధించి, వెహికల్స్ సంబంధించి ఎంత మంచి సర్వీస్ కానీ, సేల్స్ కానీ, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరొక 2 కార్లు ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ 2 కూడా మహీంద్రా వైపు నుంచి రిలీజ్ చేసుకుంటా ఉన్నారు. దానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అవుతాయని కూడా పూర్తి నమ్మకం. అయితే అందరూ కూడా గర్వించాల్సింది ఏమిటంటే, మనందరం కూడా ఏదైతే ఈ న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో, కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయో, ఎలక్ట్రిక్ కార్స్ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇలాంటి అన్నీ కూడా న్యూ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా మన దేశంలోకి వస్తూ ఉన్నాయి. ఏదో బయట తయారు చేసి ఇక్కడ అమ్మటం అని కాకుండా మహీంద్రా అనేది మన ఇండియన్ భారతదేశంలో తయారయ్యి మొత్తం రీసెర్చ్ అంతా కూడా ఇక్కడే చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే చేసి, ప్రపంచంలో దిగ్గజాలైన కంపెనీలతో పోటీ పట్టవే కాకుండా వాళ్ళకంటే కూడా మంచి క్వాలిటీతో చేస్తూ ఉంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇండియాలో పెంచడం అనేది మనం ఈ మహీంద్రా కంపెనీ వైపు నుంచి, ఈ కొత్తగా వస్తున్న కార్ల వైపు నుంచి, ఎలక్ట్రిక్ కార్ల వైపు నుంచి ఈరోజు మార్కెట్లో తీసుకొస్తున్న దాన్ని బట్టి మనం చూడొచ్చు. దాన్ని మనం అందరం కూడా గర్వంగా చూడాలి, మనం అందరం గర్వించాల్సిన అంశం. కాబట్టి దీన్ని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, మన కంపెనీ, మన భారతదేశ కంపెనీ, మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మంచి క్వాలిటీతో చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తూ మరింతగా మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశంలో ఎక్కువ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మరింతగా ఎంకరేజ్ చేస్తే మంచిది అనేది కోరుతూ, మరొకసారి రాకేష్ గారికి, అలాగే రమేష్ గారికి, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ దాకా ఎంత అయితే బాగా చేశారో దానికంటే ఇంకా 10 బాగా చేస్తారని ఆశిస్తాం. లెటర్ కూడా రాయటం జరిగింది. ఆయన కూడా లెటర్ రాసిన తర్వాత కేంద్ర మంత్రి గారిని వెళ్ళాము, కలిసి ఇది పరిస్థితి, మిర్చి రైతుల పరిస్థితి ఇది ఇలా చాలా దయనీయ పరిస్థితి ఉంది. ఎకరానికి దాదాపుగా 20,000 నుంచి 50,000 దాకా పోయే డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు రేట్లకైతే. కాబట్టి మనం ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, ఇదిగోండి నేను ఈ ఆఫీసర్స్ మీకు అప్పచెప్తున్నాను, మీరు కూర్చొని వర్కౌట్ చేసి నాకు సొల్యూషన్తో నా దగ్గర రండి అని చెప్పి. మళ్ళీ మంగళవారం మళ్ళీ ఒక మీటింగ్ ఉంది, దానికి మేము మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఎంత ఉంది రేటు, ఆ వ్యత్యాసం, ఎంఐఎస్ స్కీమ్ ఉంది, ఆ ఎంఐఎస్ స్కీమ్లో మనం ఏమన్నా ఆదుకోవచ్చా, ఆదుకుంటే కనుక మేము అడిగాం. ఈ ఎంఐఎస్ స్కీమ్ ప్రకారం అయితే 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మనం అడిగింది ఏంటంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరాయించే విధంగా మీరు చేయండి అని అడగడం జరిగింది. దాని కింద ఎక్కువ ఆదుకోవడానికి అవకాశం ఉందా, లేకపోతే వేరే స్కీమ్ కింద ఎక్కువ, ఎంఐఎస్ స్కీమ్ కాకుండా వేరే స్కీమ్ కింద ఉందా అనేది మన వైపు నుంచి వర్కౌట్ చేసి మనం కొద్దిగా దాని గురించి స్టడీ చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల ముందు కూర్చొని మళ్ళీ చెప్పేవారు. పైనీర్ ఆటో వరల్డ్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ జరుగుతూ స్టార్ట్ అయింది. దానికి కృష్ణదేవరాయలు గారు ముఖ్య అతిథిగా వచ్చి దాన్ని ప్రారంభించారు. సో ఇవాళ నుంచి ఆ వెహికల్స్ అన్నిటికి టెస్ట్ డ్రైవ్స్ అన్నీ మన షోరూంలో స్టార్ట్ అవుతాయి ఇవాళ నుంచి. ఇందాక ఎంపీ గారు చెప్పారు, ఇది ఇండియాలో తయారు చేయడం గర్వకారణం అని. ఇది ఇండియా నుంచి వరల్డ్ మొత్తానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా క్వాలిటీతో తయారు చేశారు. విత్ 5 స్టార్ రేటింగ్ ఫర్ సేఫ్టీ, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో ముందు ఫస్ట్ వర్షన్ లాంచ్ చేశారు. సో డెఫినెట్లీ చాలా మేము బుకింగ్స్ అవి కూడా చాలా
భారీ స్థాయిలో మాకు వచ్చేసి ఉన్నాయి. సో మేము ఇప్పుడు బుకింగ్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేసి షోరూమ్కి టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు రివాల్జ్ నుంచి. సో మీరే మిత్రులందరూ ఇట్లా వచ్చి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ గుంటూరులో మహీంద్రా ఆరిజిన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీల్ని పైనీర్ సంస్థ వారు తీసుకురావటం, వాటిని గౌరవ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీడర్ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రారంభించడం, ఆ కార్యక్రమం నేను కూడా పాల్పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. పైనీర్ అనే పదానికి అర్థం మనందరికి కూడా తెలుసు. ఆ పేరుకు తగ్గట్టే దాన్ని సార్థం చేసుకుంటూ చుక్కపల్లి రమేష్ గారు అటు ఆటో ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్లో, ఎడ్యుకేషన్లో, ఇట్లా మల్టిపుల్ సెక్టార్స్లో ఈజ్ ఆల్వేస్ బ్రింగ్ అప్ న్యూ థింగ్స్. అండ్ అలానే ఒక పక్క బిజినెస్ అనే కాకుండా ఎంతో ఫిలాంథ్రఫీ యాక్టివిటీస్లో ఎన్నో చారిటీస్ ఈజ్ డూయింగ్. అండ్ ఆయనకి చేదోడోదాడుగా వాళ్ళ అబ్బాయి చుక్కపల్లి రాకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పైనీర్ బ్రాండ్ ముందుకు తీసుకెళ్తూ దే ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. మా అందరికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒకప్పుడులే కానీ ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది. దిస్ ఈజ్ మచ్ నీడెడ్. ఇది ఎమిషన్ ఫ్రీ కాబట్టి పొల్యూషన్ ఉండదు, ఎకో ఫ్రెండ్లీ, అలానే లో మెయింటెనెన్స్. ఈ వేర్ అండ్ టైర్ కానీ వీటి పరంగా పార్ట్స్ పరంగా రెగ్యులర్గా చేసే పని లేకుండా ఉంటుంది కాబట్టి లో మెయింటెనెన్స్ ప్లస్ డ్రైవ్ బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా స్మూత్గా, చాలా క్వైట్గా, చాలా బాగుంటుంది. చాలా అందరు కూడా దే విల్ హ్యావ్ ఏ ప్లెజెంట్ డ్రైవ్. ప్లస్ గవర్నమెంట్ కూడా బోల్డ్ అండ్ ఇన్సెంటివ్స్ ఇస్తే వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. పైగా ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా మహీంద్రా మన దేశంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో, మన స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ వేసిన మన బ్రాండ్, మన ప్రోడక్ట్స్ని, మన బ్రాండ్ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఐ wish Pioneer Auto World a big success in this new venture as well, like all their previous ventures. And thank you all. రైల్వే పాస్